సోషల్ మీడియా ఇంత పెరిగిపోయిన తర్వాత, ఇంత డెవలప్ అయిన తర్వాత, మీరు చేసే ఈ చిట్టిపొట్టి ఐడియాలు దేనికి పనికొస్తాయన్న జగనన్న? మొన్న ఏమో ఎమ్మెల్యే మీద ఇష్టం వచ్చినట్టు కాంట్రవర్సీ చేయించావు. అది ఫేక్ అని తేలింది. ఆ అమ్మాయి ఏమో ఎక్కడ దాక్కోవాలని అర్థం కాక, ఏం చేయాలని అర్థం కాక, ఏం చేసుకోవాలని అర్థం కాక, రకరకాల పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఇరికించావు. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ఫేక్ అని తేలిపోయింది. వాయించేస్తారమ్మా, వాయగొట్టేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకుని తప్పు ఒప్పు ఎవరు చేశారు ఎన్ని కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆడపిల్ల తప్పు చేస్తే ఊరుకుంటారా? తప్పు కదన్నా. అమ్మాయిని ఇరికించేశారు. ఆశ చూపి, డబ్బాశ చూపి, ఏవో చూపించేసి ఇరికించేశారు. ఇప్పుడు అమ్మాయి భవిష్యత్తు ఏంటి? లోపలేసి పడేస్తారు. నీకు లోపల వేస్తే 16 నెలలు లోపల పడేస్తేనే దిక్కులేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి దిక్కెవరు? పోరాటం చేస్తావు, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తావా అమ్మాయి విషయంలో? జగనన్న, తప్పు చేసేటప్పుడు ఉండాలన్నా ఇవన్నీ. ఇప్పుడు అది కాకుండా మళ్ళా రాంబాబు పెంట పెట్టుకున్నారు. ప్రతిరోజు పెంట ఉంది. నాకు అర్థమైపోతుంది. నువ్వు వైసీపీలో ప్రతిరోజు పెంట ఉంటుంది. ఫిక్స్ అయిపోండి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పెంటలే ఉంటాయి.